హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ బొంతు కాకరకాయ కూర వండుతున్నా. ఎలా వండుతున్నా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. ఇది సీజన్ కాయలు కదా, సంవత్సరానికి ఒక్కసారి వర్షాకాలంలోనే వస్తుంది దీని పంట. మన నార్మల్ కాకరకాయలాగా సంవత్సరం పొడుగుతో అయితే రాదు. ఒకసారి ఇది ఎలా చేయాలో చూసి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇది కాకరకాయలను ఇలా తొడిమలు తీసుకోవాలి, మంచిగా కడిగి 2 సైడ్ల నుంచి తొడిమలు తీసుకోవాలి. తర్వాత ఇలా సన్నగా, ఎందుకంటే గింజలు గట్టిగా ఉంటాయి, కొంచెం మంచి చాకు తీసుకొని ఇలా సన్నగా కొయ్యాలి. అట్లయితే జల్దీ ఫ్రై అయితే టైం పట్టదు, మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. నాకు కావాల్సిన ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పెట్టి వెలిగించుకుందాం. కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నా. దాంట్లో నూనె వేడెక్కగానే కొంచెం అన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ ఇవి కొంచెం మంచిగా వేగనియాలి. పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా వేగినాక వేపుకోవాలి. ఉల్లిగడ్డలు వేగంగానే కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా నూనెలో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి, మధ్యలో కలుపుకుంటూ. తక్కువ మంట మీద, తక్కువ అంటే మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికినాక ఇలా ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసినాం కదా, కూరగాయలు కూడా మంచిగా మగ్గుతాయి. ఇంకొక 10 నిమిషాల దాకా తక్కువ మంట పెట్టే మీడియం మంట మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇవి కూడా అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చెంచాడంతా జీలకర్ర, కొబ్బరి పొడి, ఇది నేను ఇంట్లో వేపుకొని కొబ్బరి పొడి కొట్టుకున్న పొడి, నాకు ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. అదైతే ధనియాలు పొడి, ఉట్టి ధనియాలు వేసుకోకుండా పొడి వేస్తున్నా. కావాల్సి ఉంటే పొడి ధనియాలు కూడా వేసుకోవచ్చు. నాకు కూరకు సరిపడా కారం కూడా దీంట్లో వేసి ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా జీలకర్ర కూడా పౌడర్ అయినాక పొడి పట్టుకొని దీంట్లో ఒక 7-8 గల్లా ఎల్లిపాయ రెబ్బలు వేస్తున్నా. ఇది కూడా పొడి పట్టుకోవాలి. ఎల్లిపాయల పొట్టు అయితే తీయలేదు, పొట్టుతో పాటే పొడి పట్టుకోవాలి. కాకరకాయలు సగం దాకా మగ్గినాకనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. ఫస్టే వేస్తే కాకరకాయలేమో అడుగంటి మాడిపోతుంది, కూర టేస్ట్ ఉండదని అయితే సగానికి ఎక్కువనే ఉడికినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. వేయడం వల్ల ఇది కూడా మంచిగా మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ముక్కలకు పట్టి మంచిగా ఉడుకుతుంది. ముందే పొడి పట్టుకున్న కారం మసాలా పొడి కూడా, కొబ్బరి కారం మసాలా పొడి కూడా వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు చూసుకోవాలి. ఒక 5 నిమిషాలు. బోడ కాకరకాయ ఫ్రై చూడండి ఎలా రెడీ అయిందో, పొడిగా. ఏంటంటే వేరే ఏదైనా కూర ఉన్నా మంచిగా ఉంటుంది. ఇది కూడా కలుపుకొని తినొచ్చు, కలుపుకొని తినే అంతనే అయింది. ఇది ఒక 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఏం నీళ్ళు వేయలేదు, మంచిగా ఫ్రై చేసినాం కాబట్టి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఆయుర్వేదకు సంబంధించిన కాకరకాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కూడా. ఇది షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసినప్పుడు అయితే ఇంకొక వీడియో తీసినప్పుడు కూడా మీకు ఎమ్మటే వస్తుంది. అలానే గంట సింబల్ నొక్కితే నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా, మోటివేషన్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బోడ కాకరకాయ ఎల్లిపాయ కారం